వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ సోలార్ ప్యానెల్స్ ఎగ్జిబిషన్ ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. అనంతరం సోలార్ ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు నగర ప్రజలు సోలార్ విద్యుత్ ప్రతి ఇంటికి ఏర్పాటు చేసుకోవాలని, కరెంటు బిల్లు తగ్గించుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రిస్టల్ పవర్ కంట్రోల్ సోలార్స్ అధినేత తాళ్ళూరి వెంకటేష్ ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ ప్రజెంటేషన్ అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రిస్టల్ పవర్ కంట్రోల్ సోలార్స్ అధినేత తాళ్ళూరి వెంకటేష్ మాట్లాడుతూ ఒంగోలు ప్రజలు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీతో తమ ఇంటికి సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ ఆదా చేసుకోవాలని ఒంగోలు నగర ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో నగర కార్పొరేషన్ మేయర్ గంగడ సుజాత, విద్యుత్ శాఖ ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు, ఒంగోలు డివిజన్ ఈ హరిబాబు, ఒంగోలు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఒంగోలు నగర టీడీపీ అధ్యక్షులు బండారు మదన్, కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, డిఈ పాపారావు, కమర్షియల్ ఏడి రఫీ, విద్యుత్ శాఖ ఏఈలు సువర్ణలత, వెంకటేశ్వర్లు, శివప్రసాద్, సంతోష్ రావు తదితరులు పాల్గొని సోలార్ ప్యానెల్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం కాపు కళ్యాణ మండపంలో జరిగింది. కాబట్టి ప్రత్యేకించి ఈరోజు ఎలక్ట్రికల్ దాని మీద పెట్టారు. ఎలక్ట్రికల్ దాని మీద కూడా ఈరోజు సోలార్ది ప్రతి ఒక్కళ్ళం కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ప్రత్యేకించి ఏదైతే 150 యూనిట్లు పైన మనకి కరెంటు కాలుతా ఉందో వాళ్ళందరూ కూడా ఈ సోలార్ పెట్టించుకుంటే ఫ్రీగా మీకు కరెంటు బిల్లు లేకుండా ఫ్రీగా ఉండే పరిస్థితి వస్తుందని అందరూ కూడా అవగాహన చేయడానికి ఈరోజు చాలా కంపెనీలు కూడా ఈరోజు సోలార్ దాని మీద పెట్టారు. ఈరోజు చూసుకుంటే ఒకసారి ఉదాహరణ చూసుకుంటే 200 యూనిట్కి 879 రూపాయలు మన కరెంటు బిల్లు వస్తూ ఉంది. ఆ 879 కూడా కట్టబడలే. ఈరోజు ప్రభుత్వం ఇచ్చే సోలార్లో సబ్సిడీ పోను, అదేవిధంగా బ్యాంకు లోను దాని పోను, ఇవన్నీ కూడా చూసుకుంటే వాళ్ళకి దాదాపు పూర్తిగా కట్టే పరిస్థితులు కూడా ఉండకుండా ఈరోజు కంపెనీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 150 యూనిట్ల దగ్గర నుంచి దగ్గర మనం ఇంకా పైన ఇండస్ట్రీలు ఉన్నాయి, లేకపోతే కమర్షియల్ కానీ ఏదైనా కూడా సోలార్ వాడుకుంటే మీకు ఎక్కువ లాభాలు ఉంటాయని చెప్పి ఈరోజు చెప్పడం కూడా జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎవరికైతే కూడా కరెంటు బిల్ ఎక్కువగా వస్తుందో వాళ్ళందరూ కూడా
మరి సోలార్ ని కనుక మనం పెట్టుకున్నట్లయితే మనకు వాడుకునే కరెంట్ కన్నా కూడా ఎక్కువగా మనం మిగిలితే కనుక మన గవర్నమెంట్ కే మనకి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం ఇప్పుడు రైతులకు కానివ్వండి, ట్రాక్టర్ల దగ్గర నుంచి అలాగే వినియోగదారులకు మనకి కార్లు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, అన్ని వస్తువుల మీద కూడా జిఎస్టీ తగ్గించారు. ఎందుకంటే ఆహార వస్తువుల మీద కూడా మరి జిఎస్టీకి తగ్గడం జరిగింది. కాబట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి మరి ప్రభుత్వం తీసుకున్న బృహత్తరమైన కార్యక్రమానికి మరి వారికి అభినందనలు తెలియజేస్తూ. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్ అండి. నేను క్రిస్టల్ పవర్ కంట్రోల్ సోలార్ నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా గత సంవత్సరము పిఎం సూర్య గారి స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఇంటికి కూడా సోలార్ అనేది పెట్టుకోవాలనేది ప్రధానమంత్రి గారు, రాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వారి ఆకాంక్ష మేరకు ఈ స్కీము అమల్లోకి రావడం జరిగింది. దీనికి మన జిల్లాకు సంబంధించి మన కరెంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మరియు బ్యాంకుల ద్వారా కానివ్వండి, విరివిగా బ్యాంకు ద్వారా లోన్లు పొంది త్వరితగతిన కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మీటర్ల ద్వారా మనం సోలార్ని పొందవచ్చు. గతంలో సోలార్ అనేది నత్తనడకన ఉండేది. ఈ స్కీమ్ వచ్చిన తర్వాత మన జిల్లాలో మన డిఈ గారు ప్రోత్సాహంతో ఎంతో ఫాస్ట్గా ఇన్స్టాలేషన్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి. అదే కాకుండా అనేక సమస్యల్ని త్వరితగతిగా పరిష్కరించి మన డిపార్ట్మెంట్ వారు మనకి ఇచ్చేస్తున్నారు. ఈ అవకాశాన్ని ఎవరైతే ప్రజలు ఉన్నారో, మన జిల్లా ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు త్వరగా విరివిగా వినియోగించుకోవాలని మా క్రిస్టల్ పవర్ కంట్రోల్ తరపు నుంచి కోరుతున్నాం. మీకు సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి, లేదా గవర్నమెంట్ వారిని సంప్రదించండి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదిస్తే మీ కరెంటు బిల్లు తగ్గడానికి వాళ్ళు సహకరిస్తారు. సబ్సిడీ దాని గురించి అయితే మా వెండర్స్ని సంప్రదించండి. సో నాణ్యమైన, నమ్మకమైన కంపెనీలని మీరు ఎంచుకొని ఈ సోలార్ ప్యానల్స్ పెంచుకొని గవర్నమెంట్కి మనం చేదోడు వాదోడుగా ఉండాలని కోరుతూ ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం మీద, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రోగ్రాం మీద మన కాపు కళ్యాణ మండపంలో మన సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా బాగా స్టాల్స్ కానీ ఎగ్జిబిట్ చేశారు. ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండేటట్టుగా. సెప్టెంబర్ 22 నుంచి జిఎస్టీ తగ్గింది. జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ వచ్చినాయి అని అందరికీ తెలుసు. దానిలో మనకి ప్యానల్స్ అయితేమి, అలాగే ఇన్వర్టర్స్ అయితేమి, దాని కనెక్టెడ్ ఎక్విప్మెంట్ అయితేమి, ఏదైతేమి ఎంత రేట్లు తగ్గినాయి అనేది ప్రజలు తెలుసుకొని ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ ఇంకా పెద్ద ఎత్తున ముందుకి వెళ్ళాలని చెప్పేసి తద్వారా మనం పర్యావరణాన్ని కాపాడాలని కూడా మనం అందరం కోరుకుంటూ మరి ఈరోజు పెద్ద కార్యక్రమం విద్యుత్ భవన్ నుంచి కాపు కళ్యాణ మండపం ఇక్కడి వరకు కూడా పెద్ద బైక్ ర్యాలీ కండక్ట్ చేయటం, ఇదంతా కూడా ప్రజల్లో ఒక అవగాహన పెంచడం కోసం చేపట్టాము. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇక్కడ సప్లయర్స్ మనం ఒక్క మాట వాళ్ళకి చెప్పంగానే అన్ని కూడా చక్కగా, చాలా చక్కగా, అంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఎవరు చూసినా కూడా స్టాల్కి వచ్చి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చాలా డీటెయిల్డ్గా కూడా వాళ్ళు అన్ని ఐటమ్స్ కూడా పెట్టడం జరిగింది. ప్యానల్స్ దగ్గర నుంచి, ఇన్వర్టర్స్ దగ్గర నుంచి, అలాగే స్ట్రక్చర్స్, దాని కనెక్టెడ్ ఎక్విప్మెంట్, కేబుల్స్ అయితేమి, ఇంక్లూడింగ్ నట్ బోల్ట్, లైటింగ్ అరెస్టర్స్, ఎర్త్ రాడ్స్ అన్నీ కూడా ఏది మిస్ కాకుండా అన్నీ కూడా మన సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో అన్నీ కూడా ప్రదర్శించడం చాలా అభినందనీయము. వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒంగోలు డివిజన్ we stood first in the company in all aspects. మేము ప్రజా సేవ చేయడంతో పాటు, ప్రజలకు సేవను అందించడంతో పాటు మిగతా పారామీటర్స్ ఏవైతే ఉంటాయో మా యొక్క మేనేజ్మెంట్ ఏదైతే కోరుకుంటుందో దాంట్లో మేము ముందున్నామని చెప్పని దీనికంతటికి మా వాళ్ళు సహకరించారు. అదే కాకుండా సోలార్ యొక్క అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ చేయడంలో కానివ్వండి, సోలరైజేషన్ చేయడంలో కానీ మేము ముందున్నామని చెప్పని ఇదే సహకారం ప్రజలందరూ మాకు ఇచ్చినట్లయితే మేము కూడా ప్రజలకి సరైన మెరుగైన వస్తువులు కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.